ఇంటింటికి వెళ్లి పింఛను పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అన్నారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు అండగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు జనార్దన్ తెలిపారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలోని 21వ డివిజన్లో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందజేశారు. వర్షంలో కూడా పింఛన్ల పంపిణీ చేయటం, లబ్ధిదారులతో మాట్లాడటం, అందరినీ పేరు పేరున పలకరిస్తూ ఎమ్మెల్యే జనార్దన్ లబ్ధిదారులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీన సెలవు దినం కావడంతో ముందు రోజే పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, పేదల సంక్షేమం కోసం ఆలోచించే కూటమి ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు నూకసాని బాలాజీ, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, మేయర్ గంగాడి సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రేపు ఆదివారం కాబట్టి ఒకరోజు ముందే పెన్షన్స్ అంతా కూడా ఇవ్వాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈరోజు పేద ప్రజలందరికీ కూడా పెన్షన్స్ అంతా కూడా మన మాట ప్రకారంగా 1వ తారీఖు అవ్వగానే 4,000 రూపాయల పెన్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా ఒక కమిట్మెంటు, ఒక పద్ధతి, తెలుగుదేశం అంటేనే ఒక అభివృద్ధి. అదేవిధంగా ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశారో దాని ప్రకారంగా ఈరోజు రాగానే ఫస్ట్ సంతకం దాని మీద పెట్టి ఈరోజు ఎంతోమంది వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఒంగోలులో కూడా దగ్గర 20,716 మందికి టౌన్ వరకు పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు 28 రకాల పెన్షన్స్, కొంతమంది విడో ఉన్నారు, కొంతమంది సింగిల్ మహిళలు ఉన్నారు, కొంతమంది వృద్ధాప్యులు ఉన్నారు. అదేవిధంగా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా 28 రకాల పెన్షన్స్ ఈరోజు ఇవ్వటం జరుగుతూ ఉంది. మన ఒంగోలు టౌన్ వరకే 8,90,00,000 రూపాయలు ఈరోజు పెన్షన్స్ కూడా ఇవ్వటం కూడా జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోయిన గవర్నమెంట్లో కొంతమందికి కూడా ఏదో కారణాల చేత కరెంటు బిల్లు లేదనో, లేకపోతే మోటార్ సైకిల్ ఉందనో, లేకపోతే మీకు కారు ఉందనో, ఇవన్నీ కారణాల చేత చాలామంది కూడా కొంతమందికి పెన్షన్స్ తీశారు. మేము 14-19లో 100% ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఇచ్చాం. తర్వాత కాలంలో చాలామందికి కూడా తీసేశారు. దాన్ని కూడా స్టెప్ బై స్టెప్ మేము చూస్తున్నాం. ఎలిజిబిలిటీస్ ఉండే వాళ్ళకి తప్పకుండా కూడా వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాలు కూడా తీసుకుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా కూడా ఈరోజు ఉండే పరిస్థితులను కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఒక పక్కేమో ఆర్థిక లోటు ఉంది, పైన అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం నడపడానికి కూడా దగ్గర 14 లక్షల కోట్ల వరకు అప్పులు తీసుకొచ్చి అనేక రకాలుగా దుర్వినియోగం చేసి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు చేతిలో ఈరోజు రావటం జరిగింది. దాన్ని ఒక సమర్థవంతమైన నాయకుడు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా అనలైజ్ చేస్తా, ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకు మళ్ళీ ఫండ్స్ మనం తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయో కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పనిలోనే చూస్తా, ఇచ్చిన మాట పోగొట్టకూడదని చెప్పేసి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఈరోజు ఆ పేదవాళ్ళ కోసం పెన్షన్స్ ఇవ్వటంలో కానీ, అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి కడుపు నిండా పేదవాడు భోజనం చేయాలని చెప్పి ఈరోజు మన దగ్గర కూడా ఒక 4 అన్నా క్యాంటీన్స్ పెట్టుకోవటం, ఇలాంటి పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా అన్నీ కూడా ఈ ప్రభుత్వం రాగానే చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికోసం ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగస్తులకు కూడా 15వ తారీఖు, 20వ తారీఖు వాళ్ళకి జీతాలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి పోయిన గవర్నమెంట్లో కూడా. ఈరోజు 1వ తారీఖు అవగానే ప్రతి ఉద్యోగస్తులకు కూడా జీతాలు పడుతున్నాయి అంటే ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఏ విధంగా ఉంటుందో మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఈరోజు పెన్షన్స్ అవ్వచ్చు, ఉద్యోగాలకు జీతాలు అవ్వచ్చు, లేకపోతే ఏదైతే ఎమర్జెన్సీ ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అన్నీ కూడా చేస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇప్పుడిప్పుడే ట్రాన్స్ఫర్స్ కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాత టౌన్లో కూడా మార్పులు తీసుకొస్తాం. టౌన్లో కూడా మన కమిషనర్ గారు కూడా 2 డేస్ బ్యాక్ ఆయన కూడా జాయిన్ అయ్యాడు. అదేవిధంగా డిఈలు కానీ వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఒకసారి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏమేమి నీడ్ ఉంది,
ఎక్కడెక్కడ ల్యాబ్స్ జరిగినాయి, ఈ 5 సంవత్సరాల్లో పబ్లిక్ సఫర్ అవుతుంది ఎక్కడ, మనం ఏం చేయాలి అనేది కూడా దాని పద్ధతి ప్రకారంగా తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఒంగోలులో మళ్ళా కూడా పాత రోజుల్లో ఏ విధంగా ఉందో దాని మార్పులు తీసుకొస్తాం. ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేదే మా ఉద్దేశం. దానికి కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఖచ్చితంగా 1 ఇయర్ తర్వాత అయినా కూడా మంచినీళ్ళు ఇస్తాం. ఎన్నికల ముందు వచ్చి హామీలు ఇవ్వటం, ఎన్నికలప్పుడు ఏదో హడావిడిగా చేయటం ఆ పద్ధతి కాదు. ఎన్నికలు ఇంకా 2-3 సంవత్సరాలు ఉండకముందే ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా చూస్తున్నాం. డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేస్తాం. ఎక్కడెక్కడ రోడ్స్ కానీ సిమెంట్ రోడ్లు పెండింగ్లో ఉన్నాయి అవి కూడా చేస్తాం. ప్రతి ఒక్కటి కూడా ఇంకా హౌసింగ్ కానీ పట్టాలు కానీ ఇవి కూడా ఒక్కొక్కటి ఈ అధికారులు ఇప్పుడే వస్తున్నారు కాబట్టి స్ట్రీమ్లైన్ చేస్తాం. పబ్లిక్ ఇబ్బంది కాకుండా నియోజకవర్గంలో మళ్ళీ అందరూ కూడా ప్రశాంతమైన ఉండే వాతావరణం మాత్రం తొందరలోనే అన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉద్దేశంతో మన మేయర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళంతా వచ్చారు. వాళ్ళ ఉద్దేశం కూడా ఒకటే, ఏదైనా కూడా వాళ్ళ కార్పొరేటర్ అయినా లేకపోతే ఒక జడ్పీటీసీ అవని, ఒక ఎంపీటీసీ అవని, ఒక సర్పంచ్ అవని, ఒక ఎమ్మెల్యే అవని, ఎవరైనా కూడా ఏంటంటే ఇంటెన్షను మనకిచ్చిన ప్రజల ఒక నమ్మకం మీద మనల్ని గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా మనం గడువు ఇచ్చిన మనకు టైంలో ఏదో విధంగా 10 మందికి ఉపయోగపడాలి, మనకి ఇచ్చిన బాధ్యతను మనం కరెక్ట్ చేయాలనేదే ఈరోజు అందరి ఉద్దేశం. కాబట్టే వాళ్ళందరూ కూడా 3 ఏళ్ళు ఏమీ చేయలేకపోయాం. ఈరోజు ఉండే టౌన్లో చాలా పరిస్థితులు కూడా అన్నీ కూడా తారుమారు అయినాయి. మాకు డివిజన్లోకి వెళ్తే ఆ కార్పొరేట్ను కూడా క్వశ్చన్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి అభివృద్ధి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే అభివృద్ధి అనేది ఒక బ్రాండ్ ఉండే పార్టీ ఇది. కాబట్టి వాళ్ళు కూడా ఒక ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా కార్పొరేట్లు ఈరోజు చేరారు. ఇంకా కొంతమంది చేరే వాళ్ళు కూడా ఉన్నారు. కార్పొరేషన్లో కూడా వాళ్ళందరూ కూడా రావటం కూడా మేము పూర్తిగా స్వాగతం చెప్పాం. అందరినీ కూడా వాళ్ళను కూడా కొత్త పాత అనేది కాదు, అందరం కలిసి పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఏదంటే వ్యక్తిగతంగా రాజకీయాలు ఎన్నికలప్పుడు గొడవలు ఉంటాయి, ఎన్నికలప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ ఒకటే, అందరం కూడా సేవ చేయాలి. ప్రజలకి ఎక్కడ ఇబ్బంది జరిగితే అక్కడ మనం ముందుండాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ డివిజన్స్లో కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. అదేవిధంగా మేయర్ గారు కూడా వచ్చారు. వాళ్ళను కూడా నిన్న ముఖ్యమంత్రి గారిని కల్పించాం. ముఖ్యమంత్రి గారు కూడా ఒంగోలుకి ప్రత్యేకంగా నిధులు ఇస్తాం, తప్పకుండా డెవలప్ చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. ఖచ్చితంగా అందరం కూడా కలిసి ఏదైతే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళు గెలిచినా మేము గెలిచినా ఏది చేసినా కూడా ప్రజల కోసమే, ఎవరికి సొంతం కాదు, ఎవరి వ్యక్తిత్వం కాదు ఇది. అందరం కలిసి తప్పకుండా కూడా ఒంగోలులో ఎక్కడ ఇబ్బంది లేని సమస్యలు తీసుకొస్తాం. కాబట్టి కార్పొరేటర్లు కూడా అందరూ కూడా సహకరించి అందరం కూడా కార్పొరేషన్లో ఉండే సమస్యలు ఏమున్నా కూడా అందరం కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక ఘాటి మీద ఒక నిర్ణయం మీద అందరం కూడా పనిచేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.